బ్రేకింగ్ న్యూస్ ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. నాన్ స్టాప్ గా 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. సో దీంతో మరో పక్కనైతే అటు గుంటూరు బాపట్ల జిల్లాలో భారీ వర్షం దంచుకొడుతుంది. సుమారుగా 3 గంటల నుంచి కంటిన్యూస్ గా వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సో మరో 5 రోజుల పాటు ఇలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నారు. సో దీంతో భారీ అల్పపీడనం కారణంగా వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో ఈ వర్షపాతం ఇంకా ఎక్కువ మొత్తం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. సో దీనికి తగ్గట్టు ముందస్తుగానే లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఐఎండీ అధికారులు పలు సూచనలు చేశారు. సో ఎక్కడికెక్కడ విస్తారంగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు రోడ్లు కూడా నీట మునగడంతో సో ప్రజలు మనం చూస్తున్నాము. అటు వాహనాలను సైతం కూడా నడిపించుకుంటూ వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే నెలకొంది. అయితే రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ ఈ వర్షపాతం ఇంకా ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఇక భారీగా ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షం కురుస్తుందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ గాలులు వీచే సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ సూచనలు అయితే చేస్తున్నారు. ఇక రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో అది కాస్త వాయుగుండంగా మారి శనివారం నాటికి ఏదైతే 5 రోజుల నాటికి కూడా అది తీరం దాటే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తున్నారు. ఇక అల్పపీడనం ప్రభావంతో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ అధికారులు అయితే ఈ చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఇక కోస్తాంధ్ర రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయి. సో అల్పపీడనం ప్రభావంతో ఇవాళ నుంచి 20వ తేదీ వరకు సుమారుగా 5 రోజులు భారీ వర్షాలు అయితే కురవనున్నట్టుగా కూడా అధికారులు అయితే తెలిపారు. సో ఇప్పటికే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దంటూ ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం ఉంటుందంటూ ఐఎండీ అయితే అధికారులు సూచించారు. ఇక బుధవారం నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు రానున్నాయి. సో ఈ రోజుకి చూసుకున్నట్టయితే సుమారుగా కంటిన్యూస్ గా ఉదయం నుంచి 3 గంటల నుంచి అయితే వర్షం కుడుతుంది. సో దీనికి అటు గుంటూరు బాపట్ల జిల్లాలో వాగులు వంకలు పొంగుపొర్లుతూ రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి మనం చూస్తున్నాము. సో అయితే ఇది మరి అటు రేపటికల్లా ఇంకా భారీ వర్షంగా మారే అవకాశం ఉండడంతో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ రోడ్లన్నీ తెగిపోయి వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. చిన్న చిన్న గ్రామాలు కానివ్వండి, లోతట్టు ప్రాంతాలు మొత్తం నీట మునిగిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక సముద్రం అయితే అల్లకల్లోలంగా మారిందని చెప్పుకోవాలి. భారీ వర్ష ప్రభావంతో అటు సముద్రంలో కూడా అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంగా ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇటు గుంటూరు బాపట్ల జిల్లాలో ప్రధానంగా చూసుకున్నట్టయితే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడెక్కడ వాగులు వంకలు పొంగు పొర్లుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అటు 2 వీలర్ వాహనాలు కూడా నడిపించుకుని వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఏ పక్కన ఏం జరుగుతుందో అని తెలియని సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు. సో వర్షపు నీటిలో ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ గోతులు ఉన్నాయి, సో ఎటు వెళ్తే అటు వాహనాలు ఎటు వెళ్ళిపోతాయో అనే సిచ్యువేషన్ కూడా అక్కడైతే నెలకొందని చెప్పాలి. సో మనం చూస్తున్నాం రోడ్ల నుంచి ఏ వైపు నుంచి చూసినా మొత్తం అక్కడ కొట్టుకుపోయి అటు రోడ్లన్నీ కూడా ఆ చెరువుల్ని తలపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మరో పక్కనైతే అటు కార్స్ వాహనాలు రోడ్డు మీదే భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. సో ప్రతి ఒక్కరు 2 వీలర్స్ కూడా నడిపించుకుని వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సుమారుగా మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు వచ్చి చేరిందంటే అటు వర్షపాతం ఎంత ఎక్కువ తీవ్రత వస్తుందని కూడా మనం చూడొచ్చు. సో ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ వారం మొత్తం కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో ముందుగానే అప్రమత్తమైన అధికారులు అయితే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెద్ద ఎత్తున భారీ గాలులు వీచే అవకాశం ఉంది. ఇక మత్స్యకారులను కూడా వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా కాకినాడ, మచిలీపట్నం, వైజాగ్ పోర్టుల్లో అయితే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ సమయంలో ఎవరైనా వేటకు వెళితే కనుక ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడనం ఏర్పడితే అటు సముద్రం ఎంత అల్లకల్లోలంగా మారుతుందనేది కూడా మనకు తెలుసు. సో దీంతో మత్స్యకారులను అయితే ముందుగానే వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అటు పోర్టుల్లో కూడా తగిన చర్యలు తీసుకోవాలి. మత్స్యకారులు ఎవరు ఈ భారీ వర్షాలు తగ్గేంత వరకు ఎటు వెళ్ళనివ్వకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందుగానే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఒక పక్కన
వాతావరణ సముద్రం కూడా అల్లకల్లోలంగా పెద్ద ఎత్తున అలలతో ఎగిసిపడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. ఒకవేళ రేపు అల్పపీడనం కనుక ఇంకా బలపడితే అలల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఈ తాకిడికి అటు బీచెస్ దగ్గరలో ఉన్న బీచెస్ ఏవైతే ఉంటాయో పర్యాటకుల్ని కూడా రాకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. తీరం వెంబడి అల్పపీడనం ఉండటంతో ఎటు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లలోంచి బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలి ప్రజలంటూ కూడా జాగ్రత్తలు చెప్తున్నారు అధికారులు అయితే. సో మరో 5 రోజులు భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఏపీ వ్యాప్తంగా అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఇటు గుంటూరు, బాపట్ల జిల్లాలో ఏ విధంగా వర్షం కురిసింది, లోతట్టు ప్రాంతాలైనవన్నీ జలమయమైన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇక వైజాగ్ లో కూడా పరిస్థితి ఎలా ఉండబోతుంది, సో అల్పపీడనం ప్రభావంతో కూడా అక్కడ సిచ్యువేషన్ ఎలా మారబోతుంది. సో బీచ్ రోడ్ లో కూడా అటు సముద్రం కూడా పెద్ద ఎత్తున కెరటాలతో విజృంభిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది, అక్కడ తాజా అప్డేట్స్ అన్ని కూడా మా ప్రతినిధి రాజు అందిస్తారు. గత 10 రోజులుగా ఆంధ్ర, తెలంగాణలో విభిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా అటు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం, అటు హైదరాబాద్ నగరాన్ని మొత్తం అంతా కూడా వర్షపు నీరు ముంచేస్తున్నటువంటిది కనబడుతుంది. కానీ విశాఖపట్నానికి వచ్చేసరికి అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెయిన్ సిటీ విశాఖపట్నంలో మాత్రం గడిచినటువంటి 10 రోజులుగా చుక్క వర్షం కనిపిస్తున్నటువంటిది లేదు. అసలు వర్షపు జాడ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తే సముద్ర తీర ప్రాంతం అంతా ఒక విధంగా చెప్పాలంటే అల్లకల్లోలంగా ఉంటుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఉంది, ఏర్పడుతుంది అనే సూచనలు వస్తున్నాయి. ప్రతిరోజు అటు వాతావరణ శాఖ నుంచి అదేవిధంగా ఐఎండీఏ నుంచి కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. మీ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది, పిడుగులు పడతాయి, మరి 10 నిమిషాల్లో పిడుగులు పడతాయని మెసేజ్ల రూపంలో అయితే వస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ వర్షపు జాడే గడిచినటువంటి 10 రోజుల నుంచి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ నగరం లాంటి ప్రాంతంలో వర్షపు జాడే కనిపించినటువంటిది అయితే కనిపిస్తుంది. ఎందుకు వాతావరణంలో ఇలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం కానటువంటిది. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో దాదాపుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. రోజుకు ఒక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి అంటే ఈరోజు ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ వాతావరణం చూస్తే మండిపోతున్నటువంటి ఎండ ఉక్కపోత ఉన్నటువంటిది అయితే ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కేవలం అల్లూరు సీతారామరాజు జిల్లా వరకు మాత్రమే వర్షం కొంత పరిమితమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో మాత్రమే కొన్ని చోట్ల వర్షాలు చెదురుమదురుగా కురుస్తుంది. మిగతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్షం అనేది కనుమరుగైపోయినటువంటిది అయితే ఉంది. మరి వర్షపు జాడ లేకపోవడం కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంది. ముఖ్యంగా మండిపోతున్నటువంటి ఎండలు ఉక్కపోతా ఉంది. వేసవకాలంలో ఏ విధంగా అయితే 6:30 వరకు చీకటి పడకుండా ఉంటుందో ఇప్పుడు కూడా ఇది వర్షాకాలము, ఇప్పుడు సీజన్ కూడా అదే విధంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో సాధారణంగా 5:30 తర్వాత వాతావరణంలో కొంత మార్పు వస్తుంది, చీకటి ఛాయలు అయితే వస్తుంటాయి. కానీ ఇప్పుడు మండుతున్నటువంటి ఎండలకు ఇంచుమించుగా 6:30 వరకు కూడా చీకటి పడినటువంటి వాతావరణం కనిపిస్తుంది. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణాలు ఏంటనేది తెలియట్లేదు. ఇప్పటికే అటు విశాఖ వాతావరణ శాఖ అధికారులు ఉపరితల ఆవర్తనాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ వర్షపు జాడ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ వర్షం కురిసినా కూడా అది నేల తడిచేంతగా కూడా రాకపోవడం కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క తెలంగాణ జిల్లాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లోనూ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వాన కురిసి అటు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతుంటే విశాఖలో మాత్రం వర్షపు జాడ కనపడినటువంటిది అయితే ఉంది. దీంతో ఇలాంటి భిన్నమైనటువంటి వాతావరణానికి సంబంధించి ఎందుకు ఈ విధంగా ఉందనేది అర్థం కావట్లేదు. మరోపక్క సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కొంత విధంగా చెప్పాలంటే అల్లకల్లోలంగా కనిపిస్తుంది. అయితే ఈ గాలులకు ఈ సముద్రం ఆటుపోట్ల వల్ల ముందుకు వెనక్కి వెళ్తున్నట్లు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం ఒక వాతావరణము, సముద్రపు పోటు మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా. సముద్రంలో సహజంగా ఆటుపోట్లు ఉంటాయి కాబట్టి ఈ సముద్రంలో ఈ విధమైనటువంటి విచిత్రాన్ని చూడవచ్చు. కానీ వర్షం వస్తుంది, ఉరుములు ఉంటాయి, పిడుగులు పడతాయని వాతావరణ శాఖ నుంచి ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల నుంచి కొన్ని మెసేజ్లు, ప్రతి ఒక్కరి మొబైల్కి మెసేజ్ వస్తూ ఉంటుంది, మీ ప్రాంతంలో మరికొద్ది నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉంటుందని. కానీ మెసేజ్ల వరకే పరిమితం అవుతుంది. కానీ
ఉరుములు కానీ, మెరుపులు కానీ, పిడుగులు కానీ, వర్షం కానీ ఎక్కడా జాడలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షం ఎందుకు ముఖం చాటేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత మానవ తప్పిదాలు, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్లే ఈ వర్షం ప్రస్తుతం కురవకుండా ఉన్నటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి వాన కోసం ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రాముతో ఇటు విశాఖలో అయితే వర్ష ప్రభావం లేనప్పటికీ కూడా అటు వర్షం వస్తుందని కూడా అందరూ ఎదురు చూస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే మరో పక్కన వాతావరణ శాఖ అయితే వర్ష ప్రభావం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక తూర్పు గోదావరి అటు గుంటూరు, బాపట్ల జిల్లా వ్యాప్తంగా, ఒంగోలు మొత్తం అంతా కూడా పలు పరిసర ప్రాంతాల్లో అయితే మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ రోజు పెద్ద మొత్తంలో కూడా 3 గంటల నుంచి కూడా వర్ష ప్రభావం నమోదైంది. సో ఇది కాస్త రేపటికి భారీ వర్షంగా మారే అవకాశం ఉంది. మరి రానున్న మరో 5 రోజులు కూడా భారీ వర్షాలు పడతాయని ముందుగానే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. అత్యవసరమైతేనే ఇళ్లలోంచి బయటకు రావాలి, లేదంటే ఎవరు కూడా బయటికి రావద్దు. భారీ గాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీచే అవకాశం ఉండటంతో అటు చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరు కూడా బయటికి రాకుండా చూసుకోవాలంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరో పక్కన అల్పపీడనం కూడా ఏర్పడే ప్రభావం ఉండటంతో రానున్న 5 రోజులు ఇంకా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. సో దీంతో ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమై ఐఎండీ అధికారులు కూడా కొన్ని సూచనలు చేశారు. సో ఎవరు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేదంటే ఎవరు బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.